సమాధి వెలుపల గుడి సుగంధ ద్రవ్యాలు మోసుకెళ్తున్నారు. వారు నిరాడంబరమైన సాంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నారు. మనం తొందరపడాలి, ఇంకా చీకటిగానే ఉంది, సబాతు ముగియబోతుంది. చివరి గౌరవంగా ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకిద్దాం. అవును, మనం దీన్ని చేయాలి, ఇది మన కర్తవ్యం. కానీ ఆ రాయిని ఎలా తొలగించగలం? నాకు చాలా భయంగా ఉంది. ఆ రాయిలో యేసయ్య లేచి ఉన్నాడని నాకు తెలుసు, కానీ సమాధిలో ఆయనను వదిలి వెళ్ళే ఆలోచన కూడా తట్టుకోలేకపోతున్నాను. మంచి జరగాలని ఆశిద్దాం. ఆ రాయి ప్రక్కకు ఎవరో దొరికించబడింది. ఎవరు చేశారు? కానీ సమాధి ఖాళీగా ఉంది. ఆయన ఎక్కడ ఉన్నాడు? అకస్మాత్తుగా దేవదూత ప్రత్యక్షమైంది. తను ప్రకాశిస్తూ మెరుస్తూ కూర్చున్నాడు. మీరు మృతులలో సజీవుడైన వారిని వెతుకుటకు కారణమేమి? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన గలిలయలో ఉన్నప్పుడు పాపుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినంన లేవవలసి ఉందని మీతో చెప్పిన సంగతి జ్ఞాపకం ఉంచుకోండి. అతను మనకు ఇలా చెప్పాడా? అతను అలాగే అన్నాడు. ఆయన తప్పకుండా మనతో ఈ విషయం చెప్పాడు. కానీ ఇలా ఆయన చనిపోవడానికి భయపడలేదు, తిరిగి లేవడానికి భయపడలేదు. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుంచి లేచాడని ఆయన శిష్యులకు చెప్పండి. మనం వెళ్ళి శిష్యులందరికీ తెలియజేద్దాం. అవును, మనం వెళ్దాం. ఇంతలో మగ్దలేని మరియ యేసు ప్రభువుని తెలియక తోటమాలి అనుకొని ఏడుస్తూ ఆయన గురించి ప్రశ్నిస్తుంది. అయ్యో, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు, ఆయన ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? అయ్యా, నా ప్రభువును మోసుకొని పోయినేదా నాకు చెప్పుము, నేను అతన్ని ఎత్తుకొని వెళ్ళేదను. మరియా, ప్రభుని, నేను ఇంకా తండ్రి యొద్దకు చేరలేదు కనుక నన్ను ముట్టుకోకూడదు. అయితే నా సహోదరులకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుణ్ణి మీ దేవునైనా వారందరికీ ఎక్కిపోమని వారందరికీ చెప్పుము. నేను ప్రభువుని చూచి తిని, ఆయన నాతో మాట్లాడెను. పేతురు, నేను ప్రభువుని చూచి తిని, ఆయన నాతో మాట్లాడెను. నేను స్వయంగా చూడాలి. ఆయన ఈ లోకంలో లాజరును సమాధి నుండి లేపాడు. నేను నా కళ్ళారా చూశాను. ఇప్పుడు ఆయన ఎవరు ఎత్తుకొని పోయి? ప్రభు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రభువు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రభువు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రభువు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు.